నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం 2024. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమరం నోటిఫికేషన్ విడుదలకు ముందే యుద్ధ రంగాన్ని తలపిస్తోంది. అధికార విపక్షాలు గెలుపు కోసం మునుపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతూ ఉండడం అత్యంత ఆసక్తి రేపుతోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించడంతో ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధ రంగంగా మారిపోయాయి. అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర విలక్షణత ఉంటుంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తోంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఇవాల్టి రణక్షేత్రంలో పెద్దాపురం, కోడుమూరు నియోజకవర్గాల చరిత్రలను తెలుసుకుందామా? పెద్దాపురం పట్టణంలో సగం ఆగిపోయిన పనులు 5 ఏళ్లుగా వెక్కిరిస్తున్నాయా? కాకినాడ రాజమండ్రి రహదారి పనులకు మోక్షం ఎప్పుడు? చినరాజప్ప కాలంలో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడేమీ కనిపించడం లేదా? మట్టి తవ్వకాల్లో అందరూ కుమ్మక్కైపోయారా? వైసీపీలో వ్యతిరేక వర్గాల తీరు ఎలా ఉంది? వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబు గెలుపు తీరాలు చేరుతారా? తెలుగుదేశం అభ్యర్థి చినరాజప్ప హ్యాట్రిక్ సాధిస్తారా? ప్రచారంతో హీటెక్కిన పెద్దాపురంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? పెద్దాపురం నియోజకవర్గ ప్రజలు స్థానికేతరులకే పట్టం కడతారనే ప్రచారం ఉంది. గత కొంతకాలంగా చాలా వరకు ఇతర నియోజకవర్గాల నుండి ఇక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా అమలాపురం నుండి ఇక్కడికొచ్చి వరుసగా 2014, 2019లో గెలుపొందారు. ఆయన చేసిన అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని ప్రజలు తిట్టిపోస్తున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట, పెద్దాపురం 2 మండలాలున్నాయి. ఇవి రెండు కూడా సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. 1952లో పెద్దాపురం నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు 15 సార్లు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం 6 సార్లు, కాంగ్రెస్ 6 సార్లు, కమ్యూనిస్టులు 2 సార్లు, ప్రజారాజ్యం 1 సారి విజయం సాధించాయి. వైసీపీ ఇంకా ఇక్కడ బోణీ కొట్టలేదు. నియోజకవర్గంలో మొత్తం 2,01,863 మంది ఓటర్లున్నారు. వారిలో 1,111 మంది పురుషులు కాగా 1,01,736 మంది మహిళా ఓటర్లున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో అధికంగా కాపులు, బీసీలుండగా తర్వాతి స్థానంలో ఎస్సీలు, ఆ తర్వాత ఇతర వర్గాల ఓటర్లు ఉన్నారు. రెండు 2019లో జరిగిన ఎన్నికల్లో తోట నరసింహం సతీమణి తోట వాణి వైసీపీ నుంచి పోటీ చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప చేతిలో 4,027 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. చినరాజప్పకు 67,393 ఓట్లొచ్చాయి. తోట వాణికి 63,366 ఓట్లొచ్చాయి. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జనసేన నుంచి పోటీ చేసిన తుమ్మల బాబుకి 25,816 ఓట్లొచ్చాయి. తెలుగుదేశం నుంచి బలుసు రామారావు 2 సార్లు, బొడ్డు భాస్కర రామారావు 2 సార్లు, చినరాజప్ప 2 సార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పంతం పద్మనాభం 2 సార్లు విజయం సాధించారు. 2009లో పంతం గాంధీ మోహన్ ప్రజారాజ్యం నుంచి విజయం సాధించారు. చినరాజప్ప హోంమంత్రిగా రాష్ట్రానికి ఏం చేశారో కానీ పెద్దాపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తెగ తిరిగేవారు. తెలుగుదేశం పార్టీలో చాలా మంది మంత్రులుగా చేశారు. కానీ వారెవరూ చేయని అభివృద్ధిని పెద్దాపురంలో ఆయన చేసి చూపించారు. వైసీపీ నుంచి ఇన్నాళ్లు అనధికార ఎమ్మెల్యేగా ఉన్న దవులూరి దొరబాబు మరి చినరాజప్పను ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 2014, 2019లో విజయం సాధించిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప 2014లో హోంమంత్రిగా పనిచేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. అందుకే 2024లో సిట్టింగ్ చినరాజప్పకే చంద్రబాబు సీటు కేటాయించారు.
అయితే టీడీపీ జనసేన నుంచి సీటు కోసం ఇద్దరు ఆశావహులు పోటీ పడ్డారు. ఒకరు బొడ్డు భాస్కర రామారావు తనయుడు వెంకటరమణ, మరొకరు 2019లో జనసేన నుంచి పోటీ చేసిన తుమ్మల బాబు. ప్రస్తుతం ఆయన కస్సుబుస్సుమంటున్నారు. ఇప్పుడు చినరాజప్పకు వీళ్లెంతవరకు సహకరిస్తారనేది సందేహాస్పదంగానే ఉంది. కాకపోతే పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన నేతగా చినరాజప్పకు ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది. అంతేకాదు సౌమ్యునిగా పేరుంది. అది ఒక రకంగా ప్లస్ అంటున్నారు. వైసీపీ నుంచి పోటీలో ఉన్న నేత దవులూరి దొరబాబు ఈయనకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక 20 ఏళ్ల నాటిది. 2004 నుంచి అలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్, ప్రజారాజ్యం, టీడీపీ ఇలా అన్ని పార్టీలలో ఆయన టికెట్ రేసులో చివరి వరకు వచ్చి అందుకోలేకపోయారు. ఇక 2019 నుంచి వైసీపీని నమ్ముకొని ఉండిపోయారు. అప్పుడు కూడా తనదే సీటు అని అనుకున్నారు. ఘనంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో తోట వాణి రావడంతో అలా ఇచ్చేశారు. అయినా సరే నిరాశ చెందకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించారు. నియోజకవర్గం ఇన్ఛార్జిగా అనధికార ఎమ్మెల్యేగా పెత్తనం చేశారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. అయితే పెద్దాపురంలో ముద్రగడ పద్మనాభంకు పలుకుబడి ఉంది. అది తమకెంతో మేలు కలిగిస్తుందని వైసీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. రాజకీయంగా ఎలా ఉన్నా పెద్దాపురం నియోజకవర్గంలో 5 ఏళ్లు అభివృద్ధిలో శూన్యమనే చెప్పాలి. వైసీపీ వల్లే నిధులు రాలేదని ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేని గెలిపించినందుకు ప్రజలపై వైసీపీ కక్ష తీర్చుకుందని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో చినరాజప్ప చేసిన పురోగతి ఇప్పటికీ అలాగే ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా పెద్దాపురంలోని ఎర్రమట్టి కొండలను తవ్వేస్తున్నారనే ఆరోపణలు రాష్ట్రమంతా వ్యాపించాయి. తెలుగుదేశం, వైసీపీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆగలేదని, ఈ విషయంలో నాయకులందరూ కలిసిపోయారనే విమర్శలైతే ఉన్నాయి. పెద్దాపురంలో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ఉంది. అక్కడ రాగి, కర్రపెండలం మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనా క్షేత్రం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తోంది. సామర్లకోట నుంచి పైపుల ద్వారా నీళ్లొస్తాయి. మెట్ట ప్రాంతం కావడంతో 250 అడుగులు వెళితే గాని బోరు నీరు పడదు. ఇక 19వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు లూథరన్ హై స్కూల్ నిర్మించారు. రాజా వత్సబాయి జగపతి బహదూర్ మహారాణి కళాశాల ఉంది. ఇవి రెండు ఇప్పటికీ ఫేమస్ గానే ఉన్నాయి. జవహర్ నవోదయ విద్యాలయం కూడా ఇక్కడ ఉంది. అంతేకాదు ఉభయ గోదావరి జిల్లాల్లో పేరున్న ఆదిత్య, ప్రగతి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడే సూరంపాలెంలో ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన పెద్దాపురంలో మరిడమ్మ తల్లి దేవాలయం ఎంతో ప్రముఖమైంది. పెద్దాపురం నాటక కళారంగానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడే పాండవులు నడయాడిన పాండవుల మెట్ట ఉంది. వీటన్నింటితో పాటు సమస్యలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి పనులు 5 ఏళ్లుగా మధ్యలోనే ఆగిపోయాయి. పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో చెప్పాలంటే చినరాజప్పకి ముందు తర్వాత అని చెప్పాలి. అంతకు ముందు జరిగిందంతా ఒక ఎత్తు, చినరాజప్ప హయాంలో జరిగింది ఒక ఎత్తుగా మారింది. అది చూసిన ప్రజలు రెండోసారి మళ్లీ చినరాజప్పకు పట్టం కట్టారు. కానీ తన హయాంలో చేసిన కొన్ని అభివృద్ధి పనులు మధ్యలోనే ఉండిపోయాయి. వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేదు. మరిడమ్మ గుడి చెరువు మధ్యలో పార్క్లా చేద్దామని అనుకున్నారు. సగం చేశారు, ప్రభుత్వం పోయింది. అంతే, అవి అలాగే ఆగిపోయాయి. రోడ్ సైడ్ వాకింగ్ ట్రాక్ సగం వేసి వదిలేశారు. అవి అలాగే ఉన్నాయి. రోడ్డు పక్క పైప్ లైన్లు వేయడానికి తవ్వేశారు. వాటిని పూడ్చలేదు. రహదారి మొత్తం ధ్వంసమైపోయింది. రాజమండ్రి, కాకినాడ రోడ్డు అధ్వానంగా ఉంది. పెద్దాపురం పట్టణంలో మరిడమ్మ తల్లి దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 1 నెల రోజుల పాటు జాతర జరుగుతుంది.
ఆషాఢ మాసం మొత్తం పెద్దాపురం పట్టణంలో పండుగ వాతావరణం ఉంటుంది. ప్రతి ఆదివారం పట్టణంలోని ఒక్కొక్క వీధి చొప్పున వంతుల వారీగా సంబరాలు చేస్తారు. అంతేకాదు పెద్దాపురం సిల్క్ చీరలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం పాండవుల మెట్ట ఇక్కడే ఉంది. భీముడి పాదముద్రలు ఇక్కడ కనిపిస్తాయి. లక్క ఇంటి నుంచి పారిపోతూ పాండవులు ఇక్కడికి చేరారని అంటారు. ఆనాటి పురాతన గుహలు ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. అలాగే 9 మూరల సాహెబ్ దర్గా ఉంది. పెద్దాపురంలో నాటకరంగం ఎంతో ప్రసిద్ధి చెందింది. స్వతంత్రం రాకముందు నుంచి ఒక వెలుగు వెలిగింది. ఆ రోజుల్లో ఇక్కడ 21 నాటక సమాజాలుండేవి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఇక్కడి నుండి కళాకారులు వెళ్లి నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది సినీ రంగ ప్రవేశం చేశారు. వారిలో ప్రముఖులు అంజలీదేవి ఒకరు. ఆనాడు చిత్రసీమలో అంజలీదేవి ప్రముఖ హీరోయిన్ గా వెలుగొందారు. ఇక డబ్బింగ్ జానకి, విలన్ పాత్రలు వేసిన గోకిన రామారావు, విప్లవ చిత్రాల ఆర్ నారాయణమూర్తి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరరావు లాంటి ఎందరో చిత్రసీమలో తమకంటూ ప్రత్యేకతను చాటి చెప్పారు. గత 5 ఏళ్ల వైఫల్యానికి మీదంటే మీదే బాధ్యత అంటూ వైసీపీ, టీడీపీ విమర్శించుకుంటున్నాయి. కానీ ప్రజలకు మాత్రం వాస్తవాలు తెలుసు. 5 ఏళ్లకు ముందు నియోజకవర్గం ఎలా ఉందో, 5 ఏళ్లలో ఏ పనులు ఆగిపోయాయో, మరి ఇప్పుడు పెద్దాపురం ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. రణక్షేత్రంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ విశేషాలు చూద్దాం.